అందరికీ నమస్కారం అండి. పేపర్ 3 గురించి ఇవాళ చర్చించుకోవాలి మనం లెక్క ప్రకారము. ప్రారంభం చేసుకుందాం. అయ్యా అసైన్‌మెంట్ పేపర్‌లో ఏమేం క్వెషన్‌లు అడిగారో ఒకసారి చెప్పేయండమ్మా. ఉషసః విశేషణాని కాని కాని ఆ! రుద్రస్య రుద్రస్య స్వరూపం కిం? స్వరూపం కిం? ఏదమ్మా? పర్జన్యం వర్ణ రుద్రస్య రుద్రస్య స్వరూపం కిం? ఆ! పర్జన్యం పర్జన్యం వర్ణయత. వర్ణయత. ఆ! ఆ! శిక్షా వ్యాఖ్యాత. అబ్బో! ఆ! పంచకోశాన్ వివృణత. పంచకోశాన్ వివృణత. ఓకే. అంతే. అవి 5 2 మార్క్స్ గురుగారు. హ్మ్. ఇంద్రస్య స్వరూపం వర్ణయత మహాసంహిత వ్యాఖ్యాత. ఈ హ్మ్. రెండు పెద్ద క్వశ్చన్స్. హ్మ్. అంతేనండి. ఓకే. మనము ఒక టేబుల్ తయారు చేసుకున్నాం. మీకు గుర్తుందా? టేబులా? అంటే ఏమిటి? ఎవరు రాశారు? సంహితాల కోసం అండి. కాదండి. సూక్తాలకి. అప్పటికి నేను లేనని నా దగ్గర లేదు. నా డబ్బా డబ్బా ఖాళీ. ఒక సూక్తమునకు ఏ మండలములో ఎన్నో సూక్తము? అది రాసుకున్నామండి. అదే అష్టక విధానంలో అయితే దాన్ని ఏ అష్టకంలో ఎన్నో వర్గం కింద వస్తుంది? ఏ అష్టకములో ఏ అధ్యాయములో ఎన్నో వర్గము? దాని యొక్క ఋషి ఎవరు? దేవత ఎవరు? ఛందస్సేమిటి? అందులోని మంత్ర సంఖ్య ఎన్ని? ఇది ఒక టేబుల్ రాసుకున్నాం. మీరు దయచేసి అది గుర్తు తెచ్చుకోండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటుంది అది. ఎందుకంటే నాకు వెంటనే దొరకట్లేదు. ఇందాక నుంచి వెతుకుతున్నది అదే కానీ అది దొరకలే. కనుక ఆ టేబుల్ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటుంది. అది తీసి పెట్టుకోండి. అది ఒక్కసారి చూసుకోండి. మీకు మహా అయితే 2 సూక్తాలు అడుగుతాడు. అంతే కదా! పైన కింద మీరు ఒక 2 సూక్తాల గురించి రాశారు. కనుక ఇవన్నీ ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఎన్ని సూక్తాలున్నాయి మొత్తం 5, 6? 7. 7 ఉన్నాయి. 7 సూక్తాలున్నాయి. ఇంద్ర సూక్తం, అరుణ సూక్తం, ఇంద్ర సూక్తము, ఉష సూక్తము, రుద్ర సూక్తము, నద్య సూక్తము, అగ్ని సూక్తము, పర్జన్య సూక్తము, వరుణ సూక్తము. ఈ 7 సూక్తాలున్నాయి. శిక్షా భృగువల్లులు ఉన్నాయి. ఇది మనకు ఉన్నటువంటి సిలబస్. ఇందులో ముందుగా శిక్షా భృగువల్లుల గురించి కాసేపు మాట్లాడుకుందాం. అయిపోయిన తర్వాత మిగతా వాటిలోకి వెళ్దాం. చెప్పండి ఏముంది? నెక్స్ట్ ఏముంది అందులో? శిక్షావల్లిలో 10 అనువాకాలు ఏమిటి చెప్పారు వరుసగా? మొదటిది శాంతి పాఠము, రెండవది వర్ణోచ్చారణ పద్ధతి, మూడవది సంహితోపాసన ఫలం, చెప్పండి. 4 ప్రణవోపాసన, ఆగండి. రెండోది ఏమిటి? రెండవది వర్ణోచ్చారణ పద్ధతి. మనం నేర్చుకున్నాం అంత వర్ణాలు, స్వరాలు. ఏమిటది? మనం వర్ణములు, మాత్ర, బలము, సామము, సంతానము. వర్ణ స్వర మాత్ర బలం సామ సంతాన. ఏమిటది? మనం దీనిలో వ్యాకరణంలో నేర్చుకున్నాం. అవే అన్ని అవే. 7 వరుసగా. దాని డిఫరెన్స్లు ఏమిటి? వర్ణములు అంటే అక్షరాలు, అచ్చులు, హల్లులు అవన్నీ. స్వరములు ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు. మాత్ర హ్రస్వ, దీర్ఘ, ప్లుతలు. బలం వచ్చేసి ప్రయత్నాలు, అభ్యంతర ప్రయత్నాలు, ఆభ్యంతర ప్రయత్నాలు, ఆభ్యంతర ప్రయత్నం, తర్వాత బాహ్య ప్రయత్నాలు, స్వరస్థానాలు. సామం వచ్చి ఉచ్చారణ సమంగా ఉందా లేదా. సంతానం వచ్చేసి సంయగతానం, సమీకంగా ఉందా లేదా. ఇది మనం వ్యాకరణంలో ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే. ఆ సామం, సంతానం తప్పించి బలం వరకు నేర్చుకున్నాం. అది మొదటి వల్లినేమో ప్రథమ వల్లి శాంతి మంత్రం. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్ అర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ
నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తన్మామవతు తద్వక్తారమవతు గురుని అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఇది అయిన తర్వాత ఏముందండి? వర్ణోచ్చారణ పద్ధతి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్. తన్మామావీత్ దాన్నే తిప్పి చెప్తే ఆవీన్మాం. తద్వక్తారమావీత్ దాన్నే తిప్పి చెప్తే ఆవీద్వక్తారం. పైన కూడా అంతే, అదే పద్ధతిలో ఉంటుంది చూడండి. తన్మామవతు తత్ మామవతు అవతు మాం అయిపోయింది. తద్వక్తారమవతు అవతు వక్తారం అంతే. తర్వాత శిక్ష శాస్త్రం గురించి మాత్రా బలం వర్ణస ఇది తెలిసిందే. తర్వాత సంహితోపాసన. సంహితోపాసనలో సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం అథాత సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు. అధికరణము అంటే తెలుసు కదండి, సప్తమిలో చెప్పుకున్నాగా. ఆధారో అధికరణం. సప్తం అధికరణే. అదక్కడే ఇక్కడ ఆధారం అధికరణం. అధికరణం అంటే ఏ ఆధారముగా అయితే మనం చదువుకోబోతున్నాము. అధిలోకం అధి జ్యోతిషం అధి విద్యం అధి ప్రజమాధ్యాత్మం 5. వీటినే మహాసంహిత అంటాడు. ఏంటి సంహిత అంటే? పృథివీ పూర్వ రూపం ద్యౌరుత్తర రూపం. ఈ రెండిటికి ఒక సంధానం ఏంటి? మధ్యలో ఉన్న స్పేస్ ఆకాశ సంధి. కలిపేది ఏమిటయ్యా? వాయుసంధానం. అయిపోయింది. ఇక్కడ అదే ఎవరో డౌట్ అడిగారండి. వాయువు జ్యోతిర్లోకంలో ఉండదు అని ఎవరో అడిగారు. వాయువు సంధానం ఎలా అవుతుంది అని ఎలా అడిగారండి. అవుతుంది అని అడిగారు. ఏమండి? వాయువు సంధానం ఎలా అవుతుంది అని అడిగారండి వశిష్ఠ గారు. చెప్పండి ఎవరో ఒకళ్ళు సమాధానం. వశిష్ఠ గారు అడిగారు, సరే ఎవరో సమాధానం చెప్పేసేయండి. అంటే పృథ్వీకి ద్యులోకానికి మధ్యలో ఉంటుంది వాయువు. సంధి ఆకాశం అయితే ఆకాశము వీటి మధ్యలో వాయువు ఉంటుందని. వాయువు కలుపుతుంది వీటిని, ఆకాశాన్ని పృథ్వీని కలుపుతోంది. వశిష్ఠ గారు అడిగితే ఆయన ఏమన్నారంటే, నాతో మాట్లాడారు, ఐ డోంట్ నో వెదర్ వీఆర్ డీవియేటింగ్. భూమి చుట్టూనే వాయువు ఉంది కదా, ఆకాశం దాకా వాయువు లేదు కదా, అంత కలపట్లేదు కదా, మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా అని అన్నారు. నన్ను కూడా అసలు అడిగారు. ఆకాశం ఎక్కడుంది అడగండి ముందు. ఆకాశం స్పేస్ ఎవ్రీవేర్ ఉంది కదా. ఇప్పుడు మీ దృష్టికి అందే ప్లేస్ కి నా దృష్టికి అందే ప్లేస్ కి బోల్డ్ డిఫరెన్స్ ఉందండి అవును కదా. అవును. సో దట్ అప్పర్ పార్ట్ విచ్ ఇస్ నా స్ట్రెచ్ కి దాటి ఆగినంత వరకు జీవలోకమే. అవును. ఈ మధ్యలో ఉన్నదంతా స్పేస్ అంతా ఆకాశం అంటే స్పేస్ అని. అంతేగాని ఇప్పుడు ఆకాశానికి వేరే డెఫినేషన్ ఇవ్వక్కర్లేదు. నానోస్పియర్ మ్యామోస్పియర్ అంటారు, అవేమో ఎక్కర్లే. మనం అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, ఘటాకాశం అంటాం కదా, చాలు. ఘటంలో కూడా ఉంటుంది కదా ఆకాశం. అందుకని ఎక్కడ పడితే ఆకాశం ఉన్న అవకాశం ఉన్నదంతా ఆకాశమేనండి. ఆకాశం శూన్యం. ఎక్కడెక్కడ చెప్పండి. శూన్యం కదండి ఆకాశం. స్పేస్ అండి. ఆ, శూన్యం కంటే కూడా స్పేస్ కరెక్ట్ వాడు. కరెక్ట్. కనుక ఏ పేజీలో ఉన్నామండి ఇప్పుడు? ఏ పేజీలు లేవు.
నోటికి వచ్చింది చెప్పుకోవడమే. సంధానం అంటే ఈ రెండిటిని కలిపేది అనండి, అంతే ఇంకేలే. మనకి ఎక్కడైనా ఉన్నవి రెండే అండి. అక్కడ ఏమీ లేదు, గాలి లేకపోతే మనం బతుకుతాం చెప్పండి. ఆకాశం ఎంత సర్వవ్యాపకమో వాయువు కూడా అంతే సర్వవ్యాపకం అండి. వాయువు ఇక్కడుంది అక్కడ లేదని లేదు, ఎక్కడైనా సర్వవ్యాపకము వాయువు కూడా. సరే, తర్వాత ప్రణవోపాసన. ఇప్పుడు సంహితోపాసనలో ఎన్ని రకాలు ఉంటాయి? 5 అధికరణం. 5 రకాలు. 5. ఏమేమిటవి? అధిలోకం, అధిజోషితం, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏం లేదమ్మా, చాలా సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. శిష్యుడికి తెలిసినటువంటి దాని నుంచి తెలియని హయ్యర్ కాన్సెప్ట్ ని గురువు నేర్పిస్తున్నాడు. ఇది మనం గుర్తు పెట్టుకుందాం. ఈ ఉపాసన ద్వారా సంహిత ఉపాసన వీడికి తెలిసింది ఏంటి? పృథివీ తెలుసు, ఆకాశం తెలుసు, తర్వాత ద్యులోకం తెలుసు. ఈ 5 దీని ప్రకారంగా ఉపాసన చేస్తున్నాడు, అంటే వీటి మీద ధ్యానం పెడుతున్నాడు. తర్వాత ఏమిటి? అది జ్యోతిషం. అవి అయిపోయినాయి, 5 అయిపోయినాయి అనుకోండి. తర్వాత ప్రణవోపాసన 4వ అనుభవం. కాదండి, మేధ ఇత్యాది వృద్ధి పొందడానికి 4వ ఉపాసన. మేధాది సిద్ధ్యర్థ ఆవహంతి హోమ మంత్ర, అదేనా? అంతే అంతే. అంటే ఇప్పుడు ఏమైంది, గురువు దగ్గరికి శిష్యుడు వచ్చాడు. ఆ శిష్యుడు వచ్చిన తర్వాత గురువు పాఠం చెబుతున్నాడు. గురువు అనుకుంటాడు, అరే వీడికి ఇంకా విద్య బాగా రావాలంటే ఏం చెయ్యాలి అంటే ఒక హోమం చేసి వాడి మేధా సిద్ధి కోసమని, అంటే ఆ శిష్యుల్లో తెలుసుకునేటటువంటి శక్తి, తెలుసుకున్నది నిలబెట్టుకునేటటువంటి శక్తి, ఇవన్నీ కలగటం కోసమని ఆయన ఒక హోమం చేశారు. ఆ మంత్రాలు ఉన్నాయి. యశ్చందసాం వృషభో విశ్వరూపః చందోభ్యోధ్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. ఇవన్నీ ఆశీర్వచనాలు గురువు గారివి. ఎట్లా ఉండాలట? శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా, నోట్లోంచి మాటలు చక్కగా రావాలి. ఇది ఎప్పటికైనా ఏ విద్యకైనా మనిషి అన్నవాడు అందరికీ ఉపయోగపడే మాటలండి ఇవి. జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం, ఈ చెవులతోటి ఎంత వినగలిగితే భూరి విశ్రువం. అది బ్రాహ్మణ కోశోషి మేధయా పిహిత శృతం మే గోపాయ, విన్నదంటువంటి దాచిపెట్టబడాలి. అంటే విన్నట్టు వదిలేటి, ఈ చెవి నుంచి ఈ చెవులు వదిలేయడం కాదు. ఇవన్నీ కూడా గురువు గారు ఆవాహంతి మంత్రాల్లో ఆయన హోమం చేస్తున్నప్పుడు చెప్పినటువంటి. ఇది మేధా సూక్తంలో ఉంటుంది కదండి? అన్నిట్లోనూ ఉంటుందమ్మా. సరే, అమాయంతు బ్రహ్మచారిణ స్వహ ఇవన్నీ మిగతావన్నీ వస్తాయి. తర్వాత ఏంటండి? వ్యాహృత్యుపాసన కదా. వ్యాహృత్యుపాసన ఏమిటా వ్యాహృతులు? భూభువః సువః మహః. ఇందులో మహహ ఉందా? ఉందండి. ఓకే, ముందేని చెప్తాడు? భూహు భూ భువః సువరితి ఏ వా ఏతా తిస్రో వ్యాహృతయః. ఏమండి? తాసాం, దానికి మహాచమసః అనేటటువంటి ఋషి చెప్పినటువంటిది 4వది ఉంది, అది మహః. మహః ఇది తద్ బ్రహ్మ స ఆత్మ. ఇట్లా ఇప్పుడు ఈ 4 వ్యాహృతులు పట్టుకున్నాడు. ఈ 4 వ్యాహృతి మళ్ళీ ఏం పెడుతున్నాడు? ఊరితి అయం లోక, మీరు ఏ లోకంలో ఉంటే ఆ లోకం. ఊరితి అయం లోక, ఈ లోకము. భువః ఇత్యంతరిక్షం, సువరితి అసౌ లోక. అసౌ లోక అంటే
ఇక్కడ గమనించండి, అసౌ లోక అంటే అగో ఆ లోకం రా అని చెప్పినప్పుడు అది మనకి దగ్గరగా లేదు కానీ మనకు కనబడుతుంది. అంతే కదండి. అసౌని ఎప్పుడు వాడతారండి? కనపడని దానికి వాడరు, కనపడని దానికి తత్తు వాడతాం. తత్తు కుత్రాసి అనొచ్చు. అసౌ లోక మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వా సర్వే లోకే మహీయంతే భూరితి వా అగ్నిః భువ ఇతి వాయుః సువరిచ్చాదిత్యః మహ ఇతి చంద్రమా చంద్రమసా వా సర్వాణి జ్యోతింషి మహీయంతే. పైన ఏమన్నా లోకాలన్నీ మహీయంతే, తర్వాత ఏమన్నా జ్యోతింషి మహీయంతే, తర్వాత ఏమిటిది సర్వే వేదా మహీయంతే, సర్వే ప్రాణా మహీయంతే. ఇట్లా 4 ఎన్నో చెబుతాడు. వీటిని చూసుకోండి ఒకసారి. తర్వాత ఏం మంత్రం అండి? మనోమయాది గుణక హిరణ్మయ బ్రహ్మోపాసన. మనోమయ ఇత్యాది కోశాలు. తస్మిన్ అయం పురుషో మనోమయ. ఎవరది? సేంద్రయోని అసౌ. హలో మేడం, వచ్చారా? ఎప్పుడు వచ్చావే? వస్తావా? రావాలా? వస్తావా రావా? దూకు 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 దూకు. హలో చెప్పు అందరికి. హలో హలో. హలో. ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? వీడు అమ్మ లేదా అక్కడ? వెళ్ళి పో అన్న పో. అచ్చు తాతగారులోనే ఉంది. మా చెల్లెలు మనోరాలు అది. అయినా ఈ తాతగారులా ఉంది అది. ఉంటుంది, మా అన్ని ఒకటే పోలికలుగా. అది ఇక్కడ మీకు ఇందులో ఉన్నటువంటి ఇది ఎన్నో అనువాకం అండి? ఇది 6వ అనువాకం అనుకుంటా ఇప్పుడు మనం ఉన్నది. అవునండి. ఈ 6వ అనువాకంలో ఇంద్రయోని అంటాడు. ఈ మార్గాన్ని చెబుతాడు. అంటే ప్రాణము ఎట్లా ఉత్క్రమిస్తుంది అనే విషయం గురించి చాలా చక్కటి రూట్ మ్యాప్ ఇస్తాడు. సయేషో అంతఃహృదయ ఆకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అంతరేణ తాలుకే యేషస్తన ఇవాలంబతే సేంద్రయోని యత్రాసో కేశాంతో వివర్తతే వ్యాపోహ్య శీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతిష్ఠితతి భువైతి వాయౌ సువరిచ్చాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం. అంచేత స్వరాజ్య సిద్ధి అంటే ఏమిటి అని అడగచ్చు, ఇంద్రయోని అంటే ఏమిటి అని అడగచ్చు. ఇవి ఏవి అడిగినా సరే ఈ అనువాకానికే మీరు వ్రాయవలసి ఉంటుంది. సప్తమి 7వది పంచబ్రహ్మోపాసన. పంచబ్రహ్మ ఉపాసన. ఏమంటే ఒక చిన్న ప్రశ్న వేనా ఇక్కడ? వచ్చినప్పుడు విద్యార్థి ఏ స్టేజ్ లో వచ్చాడండి? గురువు గారి దగ్గరికి మొదటి అనువాకంలో ఎట్లా వచ్చాడు? వాడికి ఏం చెప్పాడు రాగానే? శిక్షా శాస్త్రార్థ శాంతి పాఠం అండి. తపస్సు వచ్చాడండి. తపస్సు చేయమని చెప్పి అమ్మ మీరు రూట్ మారిపోకండి. మీరు భృగువలిలోకి వెళ్ళకండి. మనం శిక్షావళిలో ఉన్నాం. అక్షరాలు కూడా వాడికి రావు. వర్ణ స్వర మాత్ర బలం, తర్వాత సామ సంతాన, అక్కడ చెప్పడం ప్రారంభం చేశాడు. వాడి స్థితి అది.
గురుకులంలో శిష్యుడు ప్రవేశించినప్పుడు గురువు గారు చేసిన తపస్సు, హోమాలు, వాడికి చెప్పిన బోధ, చెప్పిన వాడికి కలిగిన జ్ఞానం ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించండి. సమస్తమైన సృష్టి వ్యవహారం అంతా వాడికి చెబుతున్నాడు గురువు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పృథివ్యాది ఉపాధిగా పంచబ్రహ్మ ఉపాసనం. పృథివ్యంతరిక్షం జ్యోర్దిశో వాంతరదిశాః అగ్నిర్వాయురాదిశ్చంద్రమా నక్షత్రాణి ఆపవోషధయో వనస్పతయ ఆకాశ ఆత్మ ఇత్యాది భూతం. ఇట్లా వరుసగా ప్రణవోపాసన చెబుతాడు. తర్వాత ప్రణవోపాసన ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు భూభువః సువః మహః చెప్పాడు కదా, అవన్నీ కలిసిపోతే వచ్చింది ఓం అని. అది ప్రణవోపాసన నేర్పించాడు. ఓమితి బ్రహ్మ, ఓమితీదం సర్వం, ఓమిత్యేతదనుకృతిర్హస్మవ ఆప్యో శ్రావయేతా శ్రావయంతి, ఓమితి సామాని గాయంతి, ఓమితి శస్త్రాణి శంసంతి. ఇవి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఓంకారాన్ని ఓమని శోమని శస్త్రాణి శంసంతి అంటే ఇది యజ్ఞయాగాదుల గురించి చెబుతున్నాడు. అయ్యా చెప్పండి, చెప్పండి. రేపు పొద్దున వచ్చేయండి బాబు, రేపు పొద్దున్న వచ్చేయండి, రేపు పొద్దున్న రండి. మాట కట్ అవుతుంటే ఫోన్ పెట్టండి, నేను చేస్తా. ఎక్కడెక్కడైతే ఓం అనే వినియోగం చేస్తారు, యజ్ఞ యాగాదుల్లో చేస్తారు. ఏమండి, ఈ అధ్వర్యుడు ఉంటాడు. అధ్వర్యుడు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? అయ్యా నేను ఇది చెయ్యొచ్చా అని అడుగుతాడు అనుకోండి. బ్రహ్మగారు ఓం అంటాడు. ఆయన బ్రహ్మగారు ఇంకోటి ఏదో బ్రహ్మగారు అడిగారు, ఆయన ఓం అంటాడు. ఇట్లా ఎవరెవరు ఎక్కడెక్కడ ఓంకారాన్ని వినియోగం చేస్తారు. హలో అయ్యా, రికార్డింగ్ తీసేయండి. హలో, రేపు పొద్దున రండి సార్, రండి. మీరైతే శనివారం నాడు రండి పొద్దున్న. శనివారము రండి. హలో, ఇట్లా ఓంకారం గురించి, ప్రణవోపాసన గురించి, దాని వైశిష్ట్యాన్ని, ఓంకారం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసేది ప్రణవోపాసన. తర్వాత ఏం చెప్పారండి? 9వది ఏమిటి? స్వాధ్యాయ ప్రశంస. ఇప్పుడు మనం చేస్తున్నది అదేనమ్మా, స్వాధ్యాయ ప్రవచనేచ. ముందు నేర్చుకో, నేర్చుకున్నది 10 మందికి చెప్పు. అంతేగాని నువ్వు ముందు నేర్చుకో, దీని మీద వెంటనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి అప్లై చేయి, చచ్చినా ఎవరికి చెప్పకు అన్నది కాదు తత్వం, భారత తత్వం. నువ్వు ఏది నేర్చుకున్నావో అది 10 మందికి పంచిపెట్టు. దానివల్ల నీకు రూఢవటమే కాకుండా దాని యొక్క తత్వం మనకి చెప్పిన వాడికి చెప్పగా మరి దాని తత్వం తెలుస్తుందండి. అట్లాగే అవతల వాడు దాన్ని నేర్చుకుంటాడు. నేర్చుకున్న వాడి మీద మళ్ళీ ఇంకో బాధ్యత వచ్చింది. ఇప్పుడు మీరు ప్రవచనము అంటే మీరు పక్కవాడికి నేర్పిస్తుంటే అవతల వాడు స్వాధ్యాయం చేస్తున్నట్టేగా.
వాడు స్వాధ్యాయం చేసినప్పుడు వాడికి కూడా ఈ అనువాకం వర్తిస్తుందిగా. అప్పుడు వాడేం చేయాలి? స్వాధ్యాయ ప్రవచనేచ, మళ్ళీ వాడికి కూడా అదే వర్తిస్తుంది. సో డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అది చాలా ప్రధానంగా చెప్పబడింది. అంటే జ్ఞాన భూమి అని ఎందుకంటారు? ఇందుకే అంటారు. దేని విషయంలో మనం స్వాధ్యాయం చేసి చెప్పాలి? రతంచ స్వాధ్యాయ ప్రవచనేచ సత్యంచ తపశ్చ దమశ్చ శమశ్చ. ఈ దమము అంటే ఇంద్రియములను నొక్కిపెట్టుట, శమము అంటే మనసుని అదుపులో పెట్టుకునుట, తపస్సు అంటే ఏకాగ్రత, సత్యము అంటే అది వెతికి పట్టుకునేది. ఋతము సత్యము ఒకటే. తర్వాత అగ్నయశ్చ అగ్నిహోత్రంచ అతిథయశ్చ, ఇవన్నీ కాదండి, మానుషంచ, ఇన్ని రకాలుగా చెప్పాడు. ఇవన్నీ మనం నేర్చుకోవటం, స్వాధ్యాయం చేయాలి, ప్రవచనము కూడా. ఇది చేయటమే. ఇది ఎవరు చెప్పాడు? రాధీతరుడు అనేటటువంటి ఋషి చెప్పాడు. అట్లాగే తపమే ప్రధానము అని పౌరుషిష్టి అని ఆయన చెప్పాడు. స్వాధ్యాయ ప్రవచనాలే ప్రధానము అన్నది మౌద్గల్యుడు చెప్పాడు. తద్ధి తపః అంటాడు. స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్యః తద్ధి తపః. ఏదైనా 2 సార్లు పక్క పక్కన చెప్పారు అంటే అది రూఢి, లేదా అది అక్కడికి అధ్యాయం సమాప్తము అని. అందుకే మీరు అష్టాధ్యాయులు చూస్తే ఆ అంటాడు, అకారాన్ని 2 సార్లు చెప్పాడు అంటే అక్కడికి ఆ గ్రంథం పూర్తయిపోయింది అని అర్థం. సరే, మనకు అక్కడ సంవృతము వివృతము గురించి దానికి వ్యాఖ్య చేసుకున్నాం, తర్వాత విషయం. కానీ విషయం ఏంటంటే ఏదైనా 2 సార్లు చెబితే అక్కడికి అది పూర్తయినట్లు. తర్వాత ఏంటండి, ఇప్పటి వరకు వీడు ఏం చేశాడండి? సత్యం గురించి తెలుసుకున్నాడు, ధర్మం గురించి తెలుసుకున్నాడు, స్వాధ్యాయం చేశాడు, ఏమండి శమధమాదులు నేర్చుకున్నాడు, యజ్ఞయాగాదులకు కావాల్సిన వ్యవహారాలు తెలుసుకున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రం. బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రము. అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవాన్ అమృతమస్మి ద్రవిణగుం సువర్చసం సమేధా అమృతోక్షితః ఇది త్రిశంకోర్వేదానువచనం ఇది దశమానువాకః. ఇట్లా దశమానువాకంలో బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రము. వచ్చినప్పుడేమన్నా అక్కాలు రావా? బయటికి వెళ్ళబోయే టైంకి ఏమన్నా బ్రహ్మజ్ఞాన ప్రకాశక మంత్రము అన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, బ్రహ్మజ్ఞానం పొందే మంత్రం కాదు, ప్రకాశక మంత్రము. అంటే జ్ఞానము మనలో ఇన్హరెంట్ గా ఉంటుందండి. దాన్ని మనము, అది మనకి ప్రకటన కావాలి, ప్రకాశించాలి. అంటే ఇన్నేట్ గా ఉంటే సరిపోదు, డొసైల్ గా ఉంటే సరిపోదు, లేతే కరెక్ట్గా చెప్పాలంటే లేటెంట్ గా ఉంటే సరిపోదు. అది దాన్ని పైకి తీయాలి. ఆ ప్రకాశక మంత్రం చెప్పాడు. ఇక్కడికి వాడు ఎడ్యుకేషన్ పూర్తయిపోయిందండి. ఇక్కడ వాడు గురుకులంలో వచ్చి రాని వాడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేంత స్థాయికి తీసుకెళ్ళాడు గురువు వాడిని. ఎంత నాలెడ్జ్ వాడికి అందుంటుంది. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తే, ఇప్పటిదాకా ఏం చేశాడు వీడు అంటే గురువు గారి వెనకాల తోకబట్టుకు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు. సో హిజ్ ఎంటైర్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్. అదేంటి మన లెసన్ చెప్పుకుంటే అయిపోతుంది. ఎనివే సరే, ప్రాక్టికల్ లేదు, అంతా థియరిటికల్ నడిచింది. ఇప్పుడు ప్రాక్టికల్ గా వాడు రోడ్డు మీద పడితే ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనకి 11వ అనువాకం చెప్పిందండి. ఇది పరీక్షలో ఇవ్వకపోయినా సరే దీన్ని మాత్రం విపరీతంగా నేర్చేసేసుకోండి.
దీన్నే మన వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పాలంటే కాన్వకేషన్ అడ్రస్ అంటారు. వేద ఆచార్యో అంతే వాసిన మనుషాస్తి. ఇక్కడ కమాండ్ చేస్తున్నాడు, సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద. సరే, మా ప్రజాతంతు మా వ్యవచ్చేసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అసలు విషయం ఇక్కడ చెబుతారు చూడండి. అథ మనం ప్రాక్టికల్ లైఫ్ లో ఉన్నాం. అథ యదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్. నీకు చేసే పనిలో గాని వ్యవహారంలో గాని ఎక్కడైనా సంశయం వస్తే అప్పుడు గురువు పక్కన ఉండే చెప్పడానికి, ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్షిణ యుక్తా అయుక్తా అలూక్షా ధర్మకామాః స్యుః. అంటే ఎవడిని అడగాలో వాడి క్వాలిఫికేషన్ చెబుతున్నాడు. ధర్మకాములై ఉండాలి, సమ్మర్షిణ ఎవడి మీద ప్రేమ అభిమానం లేకుండా, ఉక్తాయుక్తములు తెలిసిన వాడయ్యిండి, కోపము లేనటువంటి వాడయ్యుండి, సామరస్యమైన కలవాడయ్యుండి, ఇట్లా వాడి క్వాలిఫికేషన్ అన్ని చెప్పి ఎవరైతే ఉన్నారో యథాతే తత్ర వర్తేరన్, వారు అలాంటి సందర్భాల్లో ఎలా నడుచుకుంటారో తథా తత్ర వర్తేథా. ఎవడు చెబుతాడండి అని వాళ్ళు ఎలా చెయ్యాలో ఏం చెప్పారు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఇందులో చెబుతాడు. ఇది చాలా ముఖ్యమైన అనువాకము, 11వ అనువాకం. దాన్ని జాగ్రత్తగా ఒకసారి 1-2 సార్లు వినండి. అయిపోయింది. తర్వాత భృగువల్లికి వస్తే, భృగు వారుని వర్ణం పితరముపససార అధీః భగవో బ్రహ్మేతి తస్మాత్ ఏతత్ ప్రవోచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తం హోవాచ యతో వా ఇది ముఖ్యమైన వర్డ్ అండి. ఇది కోట్ చేసుకోవాల్సిన విషయం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి. అంతే. ఏమండి భృగు నాకు అంటే ఈ ఫలానా ఏంటండి? విషయం చెప్పండి అని ఆన్నే అడిగిన వాడు భృగు అంటే ఏంటండి? భృగు అంటే కొడుకు పేరండి. భృగు తండ్రి, భృగు మహర్షి. భృగు మహర్షి కొడుకు. భృగుర్వైర్వారుని. ఏమండి ఆ కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే తండ్రి ఏం చెప్పలే, కొడుకు కదా అని ప్రేమతో, పో నీ ఏడుపు నువ్వు ఏడుకో, తపస్సు అయిపో. అయితే పాయింటర్స్ ఇచ్చాడు. ఏంటి, బ్రహ్మమును ఎలా తెలుసుకోవాలి అంటే, దేని యందైతే యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి. పోయి తపస్సు చేశాడు. చేయంగానే మన వాడికి ఏం తెలిసింది? అన్నం బ్రహ్మం అని తెలిసింది ఫస్ట్. ఏమండి అంటే ఏమైంది? ఈ అన్నమయమైనటువంటి ఈ శరీరములో, ఈ పంచకోశ శరీరంలో ఏమండి బ్రహ్మము, అన్నమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. అయిపోయింది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాతంతే అన్నానేవ జాతాని జీవంతి అన్నం ప్రవిశంవిశంతి తద్విజిజ్ఞాయ. అది తెలుసుకుని పునరేవ వర్ణం పితరముపససార అధీః భగవో బ్రహ్మేతి. తెలుసుకున్నాడు కానీ వీడికే డౌట్, ఇది కరెక్ట్ గా లేదే అని. ఏమిటి తెలుసుకున్నాడు, ఎందుకు తప్పు అనుకున్నాడు, అది ప్రశ్న వేసుకుంటే ఇక్కడి నుంచి చెప్పబోయే ప్రతి అనువాకంలోనూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కారణము నుంచి కార్యము పుడుతుంది. కారణము నుంచి కార్యము పుడుతుంది. కారణము సత్యము, కార్యము అసత్యము. కారణము నిత్యము, కార్యము అనిత్యము. అనిత్యమైనది బ్రహ్మ పదార్థం కాదు. అన్నానికి పుట్టడానికి కారణం ఏమిటి అంటే ఏవో హేతువులు చెప్పాడు మనకి, అది వ్యాఖ్యానంలో చూసుకోండి. కనుక అన్నానికి కారణస్థితిపై కార్యస్థితి వచ్చేసింది. కార్యమైంది కాబట్టి ఇది పనికిరాదు పోనుకున్నాడు. మళ్ళీ అయ్య దగ్గరికి పోయాడు. అయ్యా చెప్పయ్యా అన్నాడు. అది ఓ బ్రహ్మేతి అంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు. ఇంక మళ్ళీ ఏం చెప్పలే, ఇది తప్పు అని చెప్పలేదు. దీనికన్నా పైన ఇంకోటి ఉందిరా నాయన, ఆలోచించుకోపో. మళ్ళీ చేశాడు. ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్. మళ్ళీ దీనికి ఇదే కోడిఫికేషన్ వేసుకున్నాడు. రైట్.
ప్రాణాలన్నీ అంటే స్థూల దగ్గర నుంచి సూక్ష్మదేహ దగ్గరకు వచ్చాడు. ప్రాణో బ్రహ్మేది విజానాత్ ప్రాణాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ప్రాణాత్ జాతాని జీవతి ప్రాణాం ప్రయత్య విశంతి తద్విజిజ్ఞాసస్వ అయిపోయింది. మళ్ళీ అరేవ పితరముపససారాది భో భగవన్ అని అంటే ఏం లేదు నాయన, సింపుల్. ఇందాక చెప్పాగా, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. ఈ తప్పని చెప్పలే, ఓ మళ్ళీ అన్నాడు. స్థూల శరీరం అయిపోయింది, సూక్ష్మ శరీరం అయిపోయింది, అంటే అన్నమయ కోశం అయిపోయింది, ప్రాణమయ కోశం అయింది. ఇప్పుడు అన్నమయ కోశం అయిపోయింది. ఇది కాదు, దాని పైన ఇంకోటి ఉంది, ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం పైన ఉన్న కోశం పేరు మనోమయ కోశం. మనో బ్రహ్మేతి విజానా. ఇక మనసు నుంచి అన్ని పుడుతున్నాయి. ఒక చెప్పిన తర్వాత అది భగవాన్ అంటే సా బ్రహ్మ విజిజ్ఞాస మళ్ళీ చదువుకోపో అంటాడు. అంటే ఈ స్టేట్మెంట్ ఏమీ మారట్లేదు. అన్నము, ప్రాణము, మనసు, తర్వాత విజ్ఞానము, తర్వాత ఆనందము. ఈ కోశాలు ప్రదర్శన, ఈ పంచకోశాంతర స్థిత ఇదే. పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యౌవన అమ్మవారి పేర్లలో. సరే, ఇక్కడికి తర్వాత విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, మిగతా అంతా మామూలే. చివరికి ఏమొచ్చాడు? అన్నం అనానందో బ్రహ్మేతి వ్యజానాత్. ఇక్కడ తెలిసింది వాడికి. ఇక్కడికి అయిన తర్వాత ఇంక అడగలే. సైషా భార్గవీ వారుణి విద్య. గురువు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి, అందుకని భార్గవి కొడుకు పేరు, వారుని తండ్రి పేరు వరుణం, ఇద్దరి పేర్లు కలిపి సైషా భార్గవీ వారుణి విద్య పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత సయ ఏవం వేదే ప్రతిష్ఠితది అని చెప్పేశాడు. తర్వాత అన్నవాన్ అన్నాదో భవతి అని ఇక్కడ అన్న బ్రహ్మోపాసన అని చెప్పారు. అన్న బ్రహ్మోపాసన దగ్గర చాలా ముఖ్యమైనదండి ఇది. ఎంత జాగ్రత్తగా ఇది ఒక 10 సార్లు చదువుకుంటే, అన్నం అంటే ఏమిటి, అన్నాదం అంటే ఏమిటి, అన్నము అన్నాదం ఎట్లా అవుతుంది, అన్నాదము అన్నం ఎట్లా అవుతుంది, ఈ రెండు తెలుసుకున్నప్పుడు అన్నము = అన్నాదము అయిపోతుంది. ఇది గమనించండి. ఈ అనువాకాలు చదివేటప్పుడు మన దృష్టిలో ఉండాల్సింది అన్నము, అన్నాదము. అన్నాదము అన్నం ఎట్లా అవుతుంది, ఏ సందర్భంలో అవుతుంది, అన్నాదము అన్నం ఎట్లా అవుతుంది అనగా అన్నము = అన్నాదము అంటే అన్నము = అన్నము అయిపోయింది. ఆ విధంగా దాన్ని రెడ్యూస్ చేస్తాడు లాజికల్ గా. ఇది చెప్పి అన్నాన్న పరిచక్షీత తద్వ్రతం, ఎట్లా వదలకూడదు, అన్నాన్ని ఎట్లా చేయాలి, అన్నం బహుకుర్వీత తద్వ్రతం. ఇక ఏవేవి అన్నాలు అవుతాయో ఇవన్నీ వరుసగా చెప్పుకొస్తాడు. తర్వాత సదాచార ప్రదర్శనము అంటాడు. న కంచన వసతో ప్రత్యాచక్షీతే తద్వ్రతం తస్మాజ్జయా కయాచ విదయా బృహన్ బహ్వన్నం ప్రాప్నుయాత్. ఇక వరుసగా ఇలా చెప్పుకొచ్చి మనకి ఆ మంత్రాలతోటి ఇది పూర్తవుతుంది భృగువల్లి. అప్పుడు వాడు ఏ స్థితికి వెళ్తాడు? ఆహా, ఆనందంలో తేలిపోతాడు. ఆ ఆనందం ఎంత కలుగుతుందంటే అప్పుడు ఇక్కడ సామగానం చేస్తాడు. ఏతత్ సామగాయాన్నాస్తే ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య. ఈ 5 వరుసగా మళ్ళీ వస్తాయి చూడండి ఇక్కడ. ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ని మాన్ని కామరూప్య అనుసంచరన్ ఏతత్ సామగానాయ గాయానాస్తే ఊహా అని అక్కడ మంత్రం చదువుకుంటాడు. అహమన్నమహమన్నమహం అని ఆ విధంగా భృగువల్లి ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. తైత్తిరీయంలో మనం తప్పకుండా పరీక్షల కోసం కాకపోయినా బాగా జాగ్రత్తగా చదువుకోవాల్సిన దీనిలో అది ఒకటి. ఇవి రెండు చెప్పేసుకుని ఇక మనం సూక్తాల దగ్గరకు వద్దాం. ఈ సూక్తాల దగ్గరకు వచ్చినప్పుడు టేబుల్ నేను పెట్టానండి వాట్సాప్ లో. వండర్ఫుల్. అది చూసేస్తారు. ఈ అనువాకాలు నోటికి నేర్చుకోవాలండి, పరీక్షలో కోట్ చేయాలా? అస్సలు మీరు నేర్చుకుంటే నథింగ్ లైక్ దట్. బి పర్సనల్ ఇంట్రెస్ట్ లో నేర్చుకోండి. పరీక్ష కోసం పరీక్ష కోసం అక్కర్లేదు. సరే, పరీక్ష కోసం మీరు మహా అయితే మనకు ఉన్నాయి కదండి, చుక్కలు ఉన్నాయి కదండి,
5 వరుసలు గురుగారు 5 చుక్కలు 4 వరుసల ముగ్గు. గురుగారు చిన్న విన్నపం అండి. పంచకోశాన్ వివృత అన్నారు ఇక్కడ అసైన్మెంట్ లో. ఇప్పుడు మీరు చెప్పిన అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ, ఆనందమయ అవే కదా? అంతే. వాటి గురించి వివరిస్తే ఈ 2 మార్కుల క్వశ్చన్ సరిపోతుంది. చాలా. థ్యాంక్ యూ. ఈ పంచకోశాలు మీకు చాలా చోట్ల వస్తాయి. శిక్షావళిలో వస్తుంది, భృగువలిలో కూడా వస్తుంది. అంటే ఇక మేము భృగువలిలో ఇచ్చిందనే తీసుకోవచ్చు కదా, ఎందుకంటే భృగువలిలో ఇచ్చింది ఇది ఒక్కటే ఇచ్చారు క్వశ్చన్. మహాసంహిత కూడా శిక్షలదే, ఇంద్ర అందుకే సూక్తం కూడా మీరు ఇదే భృగువలి రాయండి, పంచకోశాలు వీటి గురించే రాయండి. ఓకే. ఏది మన భృగువలి నుంచి చెప్పండి, భృగువలి నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఇది ఒక్కటే ఉంది అంతే. ఇంకా ఇదే మిగతా రాయండి అన్ని అంటున్నా. ఏ అనువాదం సార్ ఇది? ఇక సూక్తాల్లోకి వస్తే అండి, దయచేసి సూక్తాల్ని గమనించండి. మీకున్న 7టికి 7 పేర్లు గుర్తు పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. మీకు ఏ సూక్తాలు ఉన్నాయి? ఇంద్ర, ఉష, రుద్ర, నద్య, అగ్ని, పర్జన్య, వరుణ. మళ్ళీ చెప్పండి. ఇంద్ర, ఉష సూక్తం, ఆ, రుద్ర సూక్తం, నద్య ఆ, సూక్తం, ఆ, అగ్ని సూక్తం, ఆ, పర్జన్య సూక్తం, వరుణ సూక్తం. ఓకే. ఇవి ఏ ఏ మండలాల్లో ఉన్నాయో వీలైతే గుర్తు పెట్టుకోండి. 7 కాబట్టి 7 నెంబర్లు గుర్తు పెట్టుకోండి. ఏమండి, మీరు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే 1వ మండలము, 32వ సూక్తము, ఇంద్ర సూక్తము అని అంత గుర్తు పెట్టుకోలేరు. ఇంద్ర 132, ఉష 148, రుద్ర 233 అన్నారు అనుకోండి. 2వ మండలము 33వ సూక్తం. ఎందుకంటే ఉన్నవి ఎన్ని మండలాలు? 10 మండలాలు. కనుక 1034 అంటే 10 మండలాలు అన్నమాట. అట్లా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవచ్చండి. యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీస్, దాన్ని నేను అడ్డుపెట్టు. ఇందులో ఋషి పేరు రాయండి, దేవత పేరు రాయండి, వీలైనంత మటుకు ఛందస్సు పేరు రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ రాస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వీడికి ఈ విషయం తెలుసు. తర్వాత ప్రతి సూక్తమునకు ఈ పుస్తకం ఉంది నా దగ్గర. అట్లాగే ఈయన రాసిన పుస్తకం కూడా ఉంది. ఏది మన సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారిది. 2 మంచి పుస్తకాలే. రెండిట్లో కూడా ప్రతిపదార్థము, తాత్పర్యము ఇచ్చాడు. నా సలహా ఏంటంటే, ఒక్క నిమిషం చెప్తా ఇప్పుడే నా సలహా ఏమిటో. ఎవరి దగ్గర అయినా ఈ ఋగ్వేద సూక్తాలు ఉన్నాయండి? ఉంది గురుగారు నా దగ్గర. వెరీ గుడ్. అందులో మీకున్న సిలబస్ లో ఒక సూక్తం దీ తల్లి. ఉష సూక్తం. ఎన్నో పేజీ? 19వ పేజీ. 19వ పేజీ. ఎక్కువ చదవద్దు, నేను చెప్పింది చదవండి చాలు. ఏమండి, నేను డైరెక్ట్ గా 21వ పేజీకి వెళ్ళిపోండి. వెళ్ళారా? 20వ పేజీ. అశ్వావతీర్ గోమతీర్ విశ్వవసు అని ఉంది చూడండి. ఈ పుస్తకం ఎవరి దగ్గర లేకపోతే కంగారు పడిపోకండి అమ్మా, ఉంటేనే చూడండి, లేకపోతే నష్టం లేదు. ఓకే. రాములు గారి పుస్తకంలో ఉన్న ఒక విశేషం చెబుదామని తీసే ఈ పుస్తకం చెప్తా. చదివారు కదండి ఇది? చదివారు. చదివిన తర్వాత ఒక్కసారి జాగ్రత్తగా ఈ చెప్పేది జాగ్రత్తగా వినండి అమ్మా. తర్వాత పదచ్ఛేదం ఇచ్చారా? ఇచ్చారు గురుగారు. పదచ్ఛేదం అంటే ఏమిటి?
ఆ మంత్రములో ఉన్న వరసలోనే ఆ పదాలు ఉన్నాయి, అవునా కాదా? అవునండి. అవునండి. రైట్. దాని కింద ఏమి ఇచ్చారు? అర్థాలు ఇచ్చారు, ప్రతి పదార్థం ఇచ్చారు. ప్రతి పదార్థం ఇచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడే. ఈ ప్రతి పదార్థము పైన పదచ్ఛేదము ఒకే వరుసలో ఉండవు. లేవు కదా? అవునండి. లేవండి. ఎక్కడ ఉండవు. లేవు. ఏ వెరీ శ్లోకానికి గుడ్ ఉండవు. గర్ల్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ పక్క పదాలు మర్చిపోండి కాసేపు. ఏమ్మా, అలాగే. ఈ పక్కన తెలుగులో రాసింది చదవండి. ఒక్కొక్క పదం పేరు చదివి తెలుగులో రాసింది చదవండి. అశ్వావతీహి అంటే అనేక గుర్రాలతో కూడిన. గోమతీహి అంటే అనేక ఆవులతో కూడిన. చాలు, ఈ పక్క ఆపేడు, ఎడం వైపు ఆపేసి కుడి వైపు చదువుకుంటూ కొన్ని లైన్ గా. అనేక గుర్రాలతో కూడిన, అనేక ఆవులతో కూడిన సంపూర్ణమైన ధనమును కలుగజేయు ఓ ఉషా, వసతిని సరిపోయేటట్లుగా కలుగజేయుము. నా గురించి ప్రియములైన హితకరములైన మాటలను చెప్పుము. ధనవంతులకు సంబంధించిన ధనమును ఇవ్వుము. ఇవి మీరు చదివింది ప్రతి పదార్థము, అవునా కాదా? అవునండి. ఇప్పుడు కింద తాత్పర్యం తాత్పర్యం రాశారు, చదవండి. అనేక గుర్రాలతో కూడిన, అనేక ఆవులతో కూడిన. ఆగమ్మా, ఈ పుస్తకం ఇంకెవరి దగ్గరైనా ఉందండి? ఇంకెవరైనా ఫాలో లేదండి. అవుతున్నారా? లేదండి. మా దగ్గర సుబ్రహ్మణ్యం గారు ఉందండి. సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి పక్కకు పెట్టండి, అది తర్వాత మాట్లాడతా. ఈ పుస్తకం ఎవరి దగ్గరైనా ఉందా? లేదు సార్. రైట్, వదిలేండి, నష్టం లేదు, లేకపోతే నష్టం లేదులేండి. అమ్మా, ఆగు సార్ గురుగారు. ఇప్పుడు మీరు తాత్పర్యం చూడండి, పక్కన తాత్పర్యం చూడండి, 21వ పేజీలో ఉంది. చూస్తున్నారా? చూస్తున్నా గురుగారు. నేను చదవనా? నేను ఎక్కడైనా తప్పు చదివితే పట్టుకోండి నన్ను. అనేక గుర్రాలతో కూడిన, అనేక ఆవులతో కూడిన సంపూర్ణమైన ధనమును కలుగజేయు ఓ ఉషా, వసతిని పడిపోయేటట్లుగా కలుగజేయుము. నా గురించి ప్రియములైన హితకరులైన మాటలను చెప్పుము. ధనవంతులకు సంబంధించిన ధనమును ఇవ్వుము. కరెక్ట్ గా చదివానా? కరెక్టేనండి. అంటే ఈ మీనింగ్ ఏదైతే ఉందో అదంతా కలిపి రాస్తే ఈ తాత్పర్యం అయిపోయింది. అదన్నమాట విషయం. కనుక ఈ పుస్తకంలో చదివేవాడు ఎక్కువ బుర్ర పాడు చేసుకోకుండా ఈ తాత్పర్యాలు మాత్రం చదువుకుంటే, ఈ 7 సూక్తాలకి తాత్పర్యాలు మాత్రం చదువుకుంటే, ఏమండి సూక్తం విన్నారా? మొత్తం రాయమంటారా గురుగారు? అమ్మా, ఎగ్జామ్ లో సూక్తం మొత్తం రాయమంటాడు ఏదన్నా ఒక సూక్తం ఇచ్చి? ఇప్పుడు మీకు ఎగ్జామ్ గురించి ఎందుకు మాట్లాడటం, నేను చెప్పేది వినండి ఫస్ట్ తల్లి. చెబుతా, అన్ని మీకున్న సంశయాలన్నీ తీరుస్తా, ఒక్క నిమిషం వినండి చాలు. ఒక సూక్తం ఇచ్చి ఈ సూక్తము యొక్క తాత్పర్యము, సూక్త సారాంశము రాయండి అన్నాడు అనుకోండి. ఈ 15 రుక్కులకి ఉన్నటువంటి తాత్పర్యాలు రాసేస్తే పని అయిపోతుందా కాదా? ఇంతకీ మీరు ఏం చదివారు? ఒక్క నిమిషం, మీరు ఏం చదివారు? సూక్తం చదవలేదు, ఓన్లీ ప్రతిపదార్థం తాత్పర్యం. చదవలేదు, కేవలం వెనకాల ఇచ్చిన తాత్పర్యం చదివారు. అవును. ఇది తెలుగులో ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవును. 10 సార్లు చదివితే నోటికి వస్తుంది. అవును సార్. ఓకే, రైట్. ఇప్పుడు మీకు సూక్తం తాలూకు సారాంశం రాయమంటే ఈ 8 రుక్కులకి ఉన్న కింద ఇచ్చినంత రాసేస్తే అయిపోతుంది, ఆన్సర్ కాదా? అవుతుందండి. అవుతుందండి. విజయలక్ష్మి గారు చెప్పాలి. అవుతుంది సార్. నేను ఆ సారాంశం అంతా ఒక పేజీలో రాసుకున్నా వెనక ముందు. ఒక్క నిమిషం, మీరు రాసింది పక్కకు పెట్టండి, ఒక్క నిమిషం. మీరు బంగారు తల్లి రాసి పెడతారు, దాని జిరాక్స్ తీసి అందరికీ పెట్టండి. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సూత్రం ఇది ఒక్కటి ఇస్తాడు, అష్టావతి గోమతి, ఇది ప్రతిపదార్థం లిఖత అన్నాడు అనుకుందాం కాసేపు. ప్రతిపదార్థం అన్నప్పుడు ఎట్లా రాయాలి? ప్రోజ్ ఆర్డర్ లో రాయాలి. ప్రోజ్ ఆర్డర్ లో రాయాలంటే ఆ పైన ఇచ్చిన శ్లోకాన్ని మీరు ఇట్లా ముక్కలు కత్తిరించగలరా? ఇప్పుడు చేయొచ్చండి. కేవలం పద విభాగం చేయగలరు కదా తల్లి, సందులు విడదీసి. అంటే అన్వయ క్రమంలో రాయమంటారు, అంతేనా అండి? అంతే అంతే. అంచేత ఇప్పుడు ఈ అనేక గుర్రాలతో కూడిన, అనేక ఆవులతో కూడిన అన్నప్పుడు అనేక గుర్రాలతో కూడిన అనే మాట ఆ సూక్తం ఆ రుక్కులో ఎక్కడుంది? అశ్వావతి. వరుసగా ఈ వరుసలో ఉన్న అందులో ఉన్న పదాలని ఏరేసుకుని లైన్ గా పెట్టి రాసేస్తే
ప్రతిపదార్థం రాసేశారా? కనుక ఒక తాత్పర్యం చదవడం ద్వారా ప్రతిపదార్థం వచ్చింది, సారాంశం వచ్చింది, శ్లోక వ్యాఖ్య వచ్చింది. ఏమిటి రాలేదు మీకు? శ్లోకం. అన్ని వచ్చాయి. ఇది ఒక పద్ధతి. ఇక సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వస్తే ఇదే ఉష సూక్తం తీయమ్మా. నా దగ్గర లేదు గురుగారు ఆ బుక్. నా దగ్గర ఉందండి. తీస్తారు, దాన్ని ఉంది. నా దగ్గర ఉందండి. 17వ పేజీ. అవునండి. ఇప్పుడు చూడండి, అశ్వావతి గోమతి 18వ పేజీలో ఉంది. ప్రతిపదార్థం చదవండి ఒకసారి. ప్రతిపదార్థం దగ్గర ఉన్న ఎవరి దగ్గర ఈ 2 పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. రమాదేవి గారు, మీరు కింద ఇచ్చిన తాత్పర్యాన్ని ఫాలో కండి. అలాగే సార్. రైట్. అయ్యా ప్రసాద్ గారు, సార్, మీరు ప్రతిపదార్థం చదవండి. ఓ ఉషా దేవత, అశ్వావతి బహుసంఖ్యాకములైన గుర్రములు కలిగి, గోమతి బహుసంఖ్యాకములైన గోవులు కలిగి, విశ్వసువిధ సకల ధనములను మంచిగా కలగచేస్తూ వస్తవే నివసించుటకు యోగ్యమైనవి గోరి బహువిధములుగా చెవంత ఏర్పాటు చేశావు. ఓ ఉషాదేవత, మాం ప్రతి నన్ను ఉద్దేశించి సూనృతాహ శోభనములైన సత్యమైన ప్రియమైన వాక్కులు ఊతీర పలుకుము. మఘోనాం ధనవంతులకు చెందిన రాధ ధనము మా వైపుకు చోద ప్రేరేపించము, వచ్చే విధముగా చేయము. ఆయన ప్రతిపదార్థం చదివారండి, మీరేమైనా తాత్పర్యం చూసారు? 2 ఒకటే ఉన్నాయా లేదా? నేను చదువుతాను సార్. ఓ ఉషాదేవత, బహుసంఖ్యాకములైన గుర్రములు కలిగి, బహుసంఖ్యాకములైన గోవులు కలిగి, సకల ధనములను మంచిగా కలుగచేస్తూ నివసించుటకు యోగ్యమైన బహు విధములుగా ఏర్పాటు చేశావు. ఓ ఉషాదేవత, నన్ను ఉద్దేశించి శోభనములైన సత్యమైన ప్రియమైన వాక్కులు పలుకుము. ధనవంతులకు చెందిన ధనము మా వైపుకు ప్రేరేపించుము, వచ్చే విధముగా చేయుము. మీరు ఏం చదివారు? సేమ్ ఉంది. తాత్పర్యం సార్. తల్లి తాత్పర్యం సార్. అవును, ప్రసాద్ గారు చదువుతున్నప్పుడు తాత్పర్యం ఫాలో అయ్యారా కాలేదా చెప్పండి చాలు నాకు. అయ్యాను సార్. ఆయన చదివింది మీ దగ్గర ఉన్న వరుస ఒకటేనా కాదా చెప్పండి? ఒకటే సార్. ఒకటే. అంటే ఇక్కడైనా ఈ పుస్తకం నుంచి అయినా తాత్పర్యం చదువుకుంటే శ్లోకము, సూత్ర సారాంశము ఇవన్నీ వచ్చేస్తున్నాయి, రావట్లేదా చెప్పండి? వస్తున్నాయండి. కనుక మీరు ఏం చేయాలండి ఇప్పుడు? సూక్తాలకి 7 సూక్తాలకి తాత్పర్యాలు తాత్పర్యం. ఇప్పుడు చెప్పాలి మీకు తేడా ఏంటంటే, రాములు గారి వ్యాఖ్యకి సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్యకి సమాన ధర్మాలు ఏమిటయ్యా అంటే, తాత్పర్యము ఈజ్ ఈక్వల్ టు ప్రతిపదార్థము, ప్రతిపదార్థము ఈజ్ ఈక్వల్ టు సూత్రము. ఇద్దరిలో కామను. కాకపోతే రాములు గారు ఏమైనా అతి సరళమైన చిన్నపిల్ల నాలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా రాశారు, రమాదేవి గారికి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా సుబ్రహ్మణ్యం గారు రాశారు, అంతే తేడా. అంచేత సెంటెన్స్ ప్రెజెంటేషన్ లో తేడా తప్ప ఇద్దరు కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు. కనుక అయ్యో ఆ పుస్తకం నా దగ్గర లేదే అని ఎవరు బాధపడద్దు. ఉన్న పుస్తకంలో ఏదైనా కేవలం సూత్ర తాత్పర్యాన్ని నేర్చుకోండి. ఇది నా సలహా ఇన్సోఫార్ యాజ్ సూక్తాలు. మాధవీలత గారు బాగా డల్ అయ్యారు ఎందుకో ఇవాళ. ఆవిడ ఫేస్ లో నాకు ఏదో కన్ఫ్యూజన్ కనబడుతోంది. ఆవిడ కంప్యూటర్ మైండ్ అన్ని లోపలికి ఎక్కిస్తున్నారు నెమ్మదిగా. ఏం లేదండి, వింటున్నాను. ఆవిడ లోపలికి అన్ని ఎక్కించి తర్వాత అన్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తారు. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇప్పుడు చెప్పుకున్న వాటిలో? లేదండి. ఓకే సరే. ఇట్లా ప్రతిదానికి ఎవరెవరు నా బోసా ఏంటంటే, అంటే బోడి సలహా ఏంటంటే, మనం ఇక్కడ 10 మంది, ఇప్పుడు ఎంతమంది ఉండే 50 మంది ఉన్నాం మా గ్రూప్ లో. ఒక్క 7 పుస్తకాలు ఉన్న వాళ్ళు 7 ముందుకు వస్తే
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూక్తానికి మాత్రమే ఈ తాత్పర్యాలు ఒక పేపర్ మీద రాసేస్తే ఆ సూక్తం వాళ్ళు రాసేసింది పేపర్ మీద రాసింది పెట్టేస్తే 10 మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. స్వాధ్యాయ ప్రవచనేచ ఆచరణలో పెట్టిన వాళ్ళు అయిపోతారు. అప్పుడు నేను అందరి ఒకటి దగ్గరికి రాస్తానండి రుద్ర సూక్తం. నేను రుద్ర సూక్తము ఉషా సూక్తం పెడతాను గురువు గారు. రాసే ఒక్కటి రాయండి సరిపోతుంది. హలో సందీప్ గారు, నేను రుద్ర సూక్తం విజయలక్ష్మి రాస్తాను గారు గురువు. ఆల్రెడీ రెడీగా రాసి పెట్టారు. ఏం రాశారమ్మా? రుద్ర సూక్తము ఉషా సూక్తము. ఇది రాశారా? కాకుండా తీసుకోండి. ఓకే, ఇంద్ర సూక్తం రాస్తాను. అయిపోయి 3 అయిపోయినాయి. ఇంకొక 4 రావాలి. వేలం పాట. నేను నది సూత్రం, నేను నది రాస్తాను సార్. నది, వెరీ గుడ్. ఇంకా వరుణ సూక్తం రాస్తాను సార్. ఎవరు? రాస్తాను గురువు గారు నేను. వరుణ వరుణ సూక్తం. అయిపోయింది. పద్మావతి గారు ఏదో రాద్దామని ఉత్సాహపడుతున్నారు, చెప్పండి. ఉష సూక్తం రాసింది నేను పెట్టేశానండి ఆల్రెడీ. విపులంగా రాశాను, అది చదువుకుంటే సరిపోతుంది. ఉష సూక్తం గురించి వండర్ఫుల్. ఆల్రెడీ పెట్టేశాను నేను. ఓకే, అంటే ఒక్క నిమిషం స్వామి గారు, నేను విపులంగా రాశాను అన్న మాట అంటే ఏంటి? ఏం రాశారు? ఎట్లా రాశారు? అంటే అది కార్యమా లేకపోతే విశేషణమా, ప్రతి మంత్రానికి సంబంధించిన ఏమి విశేషణాలు ఉన్నాయి, తర్వాత మండలం ఏంటి, సూక్తం ఏంటి, దేవత ఎవరు, లక్షణము, కార్యము, విశేషణము, ఇవన్నీ వివరిస్తూ నేను దీని వైజ్ రాశాను, మంత్రం వైజ్ రాశాను. వండర్ఫుల్. అది చూడండి. విజయలక్ష్మి గారు మీరు కూడా పెట్టండి. అలాగే. ఎందుకంటే మీరు రాసింది కేవలం పుస్తకంలో ఉన్న తాత్పర్యం యథాతథంగా ఎత్తి రాశారు, అంతే కదా? అంతే. అంటే సాయన భాష్యానికి అనుగుణంగా రాశానండి. అందుకే వద్దు సార్, అది ప్రస్తుతం పరీక్షల దృష్టిలో వద్దు. మీరు రాసింది విశేషమైన కృషి, సమస్య లేదు. పరీక్షల దృష్టిలో కేవలం ఈ తాత్పర్యాలు రాస్తే ఈ తాత్పర్యంతో మనకి ప్రతిపదార్థం వస్తుంది, ఇదే తాత్పర్యంతో పద విభాగం వస్తుంది, ఇదే తాత్పర్యంతో సమగ్రమైనటువంటి సూక్త సారాంశం రాసేందుకు కూడా ఉపయోగిస్తుంది. పర్జన్య సూక్తం రాస్తాను సార్. రాసేయండి. ఇంకేంటి, ఇంకేమైనా మిగిలిపోయినాయా సూక్తాలు? అయిపోయినాయి అన్ని. అగ్ని సూక్తం. నేను అగ్ని సూక్తం రాస్తాను గురుగారు. ఓకే, రాసేయండి. శుభం. ఎంతసేపట్లో పెడతారు? రేపు పెడతారులేండి పాపం. రేట్ అయిపోయింది. రేపు పెడతాను సార్. ఎన్నింటి? రేపు అనగా రేపు రేపు ఎన్నింటిలోపు? టైం అంతే, నాకు టైం చెప్పండి చాలు. రేపు క్లాస్ పెట్టేస్తాను సార్. ఓకే, ఎంత ఖాయం చేసుకుందాం సార్? లక్ష్మారెడ్డి గారు టైం ఖాయం చేయండి సార్ అందరికి. 10 o'clock లోపలే పెడతాను సార్. రైట్, అందరం 10 o'clock జీరో డౌన్ అయిపోదామా? ఓకే సార్, అవశ్యం. వెరీ గుడ్. నాకు విజిలేయడం రాదు కనుక నేను వేయట్లేదు, ఏమనుకోవద్దు. అంటే రేపు 10 అందరి చేతుల్లో ఈ 7 సూక్తాల గురించిన సారాంశం ఉంటుంది, అంతేనండి? అంతే సార్. అంతే సార్. రైట్, తథాస్తు. ఇక్కడికి ఆపుకుందామండి. అంటే మనము భృగువల్లి శిక్షావల్లి చూసాం, సూక్తాల గురించి ఎలా చదువుకోవాలో చూసుకున్నాం. ఇప్పుడు కాసేపు మనకి పద విభాగం చేయడం చేత కాలేదు అనుకుందాం. జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి. ఈ సారాంశాన్ని తీసుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మనకి పదాలు దొరకలే సూక్తంలో. ఆ రెక్కులో ఏవి వచ్చాయో అవి 1 ఇక్కడ, అక్కడ 1, ఇక్కడ 2, అక్కడ 2 వేసేయండి. మిగిలిపోతాయి కొన్ని. ఆ మిగిలిపోయిన 2 మాటలకి ఇక్కడున్న మాటలకి మనకున్న తెలివితేటలకి ఈజీగా మ్యాచ్ చేసేయగలుగుతాం. సో మిక్స్ అండ్ మ్యాచ్ లో పదాలను విడగొట్టేస్తాం. ఆ సూక్తం పైన అక్కడ గీతలు పెట్టేసుకుని ఈ 1, 3, 5, 9, 2, 4, 6 అని రాసామనుకోండి, ఈ 1, 2, 3 ఆర్డర్ లో కింద రాసేస్తే వద్దంటే కూడా ప్రోజ్ ఆర్డర్ లో వచ్చేస్తుంది. కనుక భయపడకండి. సూక్తాలంటే నేర్చుకోవాల్సిందల్లా తాత్పర్యాలు, నేర్చుకోవాల్సిందల్లా సూత్ర సంఖ్య, మండల సంఖ్య ఇత్యాది. ఇది మాత్రం జాగ్రత్తగా చేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్. ఇక్కడికి చదివించుకుని తర్వాత చదివించుకుంటే అయిపోతుంది. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ శిక్షావళిలో కావాలంటే ఎక్కువ నేను ఇవ్వను, చాలా 1 నుంచి 12 అనువాకాల వరకు చదవండి, మిగతా అన్ని వదిలేసేయండి. అలాగే సార్, తప్పకుండా సార్. అట్లాగే భృగువల్లిలో కూడా ఏమండి, ఊహా ఊహాను చూసారా? ఇక్కడ దాకా చదవండి, మిగతా వదిలేయండి.
అలాగే సార్. వదలటానికి ఏం లేదండి, మొత్తం తినేయమంటున్నారు. ఇంకేం లేదు వదలడం. మహోదయ, ఈ ఋగ్వేదం పరిచయం అయిన తర్వాత అసలు పరీక్షను పక్కన పెట్టి వీటినే అధ్యయనం చేస్తే బాగుంటుంది, అంత ఆనందం కలుగుతుందండి. పరీక్షలు పక్కన పెట్టేసి ఎంత ఉందంటే ఇందులో అసలు వేద విజ్ఞానం ఇంత ఉందా, ఈ వయసులో దొరికిందా? ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద యవ్వనం ఉన్నప్పుడు దొరికితే ఎంత బాగుండేదని చింతపడుతున్నాం. బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు ఇప్పటికైనా దీన్ని ఎంజాయ్ చేస్తున్నామండి మీ దయ వల్ల. మీ వీడియోలు, పాత వీడియోలు ఒక సంవత్సరం కింద వీడియోలు నేను వింటున్నానండి, అవి చాలా బాగున్నాయి. సంతోషం. లాస్ట్ ఇయర్ ఒకటి ఆపేస్తా.